ఇంతకు ముందు వీడియోలో నేను అక్బర్ గురించి, బీర్బల్ గురించి, వాళ్ళ తండ్రి గారి గురించి చెప్పాను కదా. దానితో పాటు అక్బర్ బీర్బల్ల పరిచయానికి ముందు ఏమి జరిగిందో కాస్త చెప్పి ఆపేశాను కదా. ఇప్పుడు పూర్తిగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథను మొదలు పెడతాం. కథలోకి వెళ్లే ముందు మీకు ఒక ఆఫర్. మా ఈ కొత్త ఛానల్ని మొదట సబ్స్క్రైబ్ చేసిన మొదటి 1000 మందిలో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మా తెలుగు మోజో ఛానల్ ద్వారా మా అభిమానులకు విన్నర్స్గా మిమ్మల్ని పరిచయం చేయడమే కాక బహుమతులు కూడా ఇవ్వబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, విన్నర్గా నిలవండి. ఇప్పుడు కథలోకి వెళ్తాను. అక్బర్ అచ్చు తాను ఎలా ఉన్నాడో అలా చిత్రపటం గీసి ఇచ్చిన వాళ్ళకి బహుమానం అనగానే అక్కడికి చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. అలా బీర్బల్ కూడా వచ్చాడు ఆ సభకు. చక్రవర్తి నిర్ణయించిన సమయం రానే వచ్చింది. చక్రవర్తి దర్బారు మొత్తం అంతా పండితులతో, కవులతో, సామంతులతో నిండి ఉంది. ఒక్కో చిత్రకారుడు తాను గీసిన బొమ్మను తీసుకొని అక్బర్కు చూపించసాగారు. కానీ చక్రవర్తికి ఏ చిత్రపు నచ్చుటలేదు. అబ్బే, ఇది నాలాగా లేదు, దీనిలో కళ లేదు అంటూ ఇలా ఏవేవో సాకులు చెప్పి తిరస్కరిస్తున్నాడు చక్రవర్తి. చిత్రకారుల వరుసలో ఆఖరున బీర్బల్ ఉన్నాడు. అతని చేతిలో వస్త్రము కప్పిన చిత్రపు ఉంది. బీర్బల్ వరుస క్రమంలో చక్రవర్తి వద్దకు వచ్చాడు. చిత్రపటముకు కప్పిన గుడ్డను విప్పుచుండగా, ఉన్నది ఉన్నట్లుగానే చిత్రీకరించినావా లేక నీ సొంతంగా ఊహించి గీసినావా అని అక్బర్ చక్రవర్తి అడిగాడు. ప్రభుల వారు చూసి తిలకించండి, తమరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ చిత్రపటంలో కూడా అలాగే ఉంటారు అని బీర్బల్ పటానికి కట్టి ఉన్న వస్త్రమును విప్పదీసి ఒక చిన్న నిలువుటద్దంను చూపించాడు. అక్బర్ చక్రవర్తి అద్దం చూసి ఏమిటి వింత అని ఆశ్చర్యపోయాడు. ప్రభు, ఉన్నది ఉన్నట్లుగా మీకు కనిపించిందా అని బీర్బల్ ప్రశ్నించాడు. బీర్బల్ యుక్తికి అక్బర్ చక్రవర్తి చాలా సంతోషించాడు. అతని లాంటి వాని కోసమే తాను ఎదురు చూస్తున్నాడు. అతనిలోని హాస్యం, సమయస్ఫూర్తులే తనకు కావాలి అనుకున్నాడు. వెంటనే అక్బర్ చక్రవర్తికి సింహాసనం మీద నుంచి లేచి, నీ బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి నన్ను ఎంతో ఆనందింపచేసింది. నీవు ఈ రోజు నుంచి మా దర్బారు నందే ఉండుము, సదా మాకు తృప్తి కలిగించుము అని బీర్బల్ను అలింగనం చేసుకున్నాడు అక్బర్. తనను కరుణించిన భగవంతునికి మనస్సులో అనేక విధాలుగా నమస్కరించాడు బీర్బల్. ఆ విధంగా బీర్బల్ అక్బర్ల స్నేహం పెరిగింది. అలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన అంతఃపురంలో తిరుగుతూ ఆకాశం వంక చూశాడు. ఆకాశం నిండా నక్షత్రములు మెరుస్తూ కనిపించాయి. ఆ నక్షత్రములను చూసేసరికి అక్బర్ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు చక్రవర్తి కొలువులో అందరినీ చూస్తూ గత రాత్రి తనకు కలిగిన ఆలోచనను ఇలా ప్రకటించాడు. అందరూ శ్రద్ధగా వినండి. మీలో ఎవరైనాను ఆకాశం నందు కనిపించే నక్షత్రములను లెక్క పెట్టి అవి ఎన్నో చెప్పిన వారికి 1000 బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తాను. అందుకు మీకు 10 రోజులు గడువు కూడా ఇస్తున్నాను. మీరు ఆ గడువులోపు నక్షత్రాల లెక్క చెప్పవలను అని అక్బర్ చక్రవర్తి చెప్పాడు. అక్బర్ చక్రవర్తి ఇచ్చిన 10 రోజుల గడువు పూర్తయిపోయింది. 10వ రోజు సభకు అందరూ వచ్చారు. కానీ బీర్బల్ మాత్రం రాలేదు. అతని కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సభ ప్రారంభమైన గంట తర్వాత ఒక సేవకుని చేత చిన్న మూటను మోయించుకుని బీర్బల్ వచ్చి చక్రవర్తికి నమస్కరించాడు. చక్రవర్తి ఆ మూటను విప్పి చూశాడు. ఒక్కసారి చక్రవర్తి షాక్ అయ్యాడు. బీర్బల్, ఏమిటిది అని ప్రశ్నించాడు కోపంగా. అప్పుడు ఏం జరిగి ఉంటుందో మీరు ఊహించి మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ కథ పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే రేపు పబ్లిష్ చేసే వీడియోను చూసి తెలుసుకోండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. అలాగే మొదటి 1000 మంది సబ్స్క్రైబర్స్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి విన్నర్స్గా అనౌన్స్ చేయబోతున్నాము అన్న సంగతి మర్చిపోకండి.